కడప మేయర్ సురేష్ బాబుని తొలగిస్తూ ఈరోజు మున్సిపల్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం మీద కడప నగరంలో కానీ కడప కార్పొరేషన్లో తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మన దగ్గర మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇటువంటి డెసిషన్ తీసుకోవటాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అసలు ఏమీ లేని దాంట్లో ఈ విధమైనటువంటి ఒక మేయర్నే డిస్క్వాలిఫై చేసేటటువంటి తీరుకి ఎట్లా వెళ్ళింది ప్రభుత్వం? దీన్ని తీవ్రంగా మేమైతే ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తుంటే కేవలం ఒక అరాచక పాలన కొనసాగుతుంది. ఒక కక్ష సాధింపులో చర్యలో భాగంగానే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం అనేక ఎక్కడైతే సంఘటనలు జరుగుతున్నాయో కేవలం ఈరోజు అధికారంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం, మరి ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ధోరణిలోనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ కోణంలోనే మరి ఈరోజు మరి మన కడప నగర మేయర్ కె సురేష్ బాబు గారిని మరి ఈరోజు తొలగిస్తున్నామని చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి చూస్తుంటే ఎలా ఉందంటే నిజంగా మరి ఈ కడప నగరంలో మరి ఏదైతే మనం ఎన్నికైన శాసనసభ్యురాలి గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక సంవత్సరం అవుతుంది ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది. మరి ఈ సంవత్సర కాలంలో ఆమె చేసింది ఏంటంటే ఏనాడు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. మరి ఏనాడు కూడా మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆమె ఏంటంటే ఆమెకు డయాస్ పైన కుర్చీ కావాలి, కేవలం కుర్చీలాట జరిగిందంతే. నాకు పైన కుర్చీ వేస్తేనే మీకు మీటింగ్ జరపనిస్తాను, నాకు ప్రజా సమస్యలు ముఖ్యం కాదు, నా కుర్చీ ముఖ్యం. ఆ ధోరణిలోనే మరి ఈరోజు శాసనసభ్యురాలు గారు మరి ఈ విధంగా ముందుకెళ్ళి మరి ఈరోజు చట్టంలో ఉండే లొసుగులు, ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే సంవత్సరం కాలంలో, ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలో మరి చట్టంలో ఎక్కడ లొసుగులు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా వెతికి తీసి మరి ఏదో ఒక రకంగా మరి కడప నగర మేయర్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే అన్ని దండాలు ఉపయోగించేశారు వాళ్ళు. ఏదో చెప్తారు పెద్దలు, సాన దండ, అవన్నీ కూడా ఉపయోగించేశారు. డబ్బులు ఎర చూపారు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ ఒక విషయం, కుర్చీ కోసమే ఆమె ఈ విధంగా ఇప్పుడు ఈ నోటీసులు కూడా ఆమె ఒత్తిడి చేసి ఈ విధంగా తెప్పించింది. దాంట్లో నోటీసులో కూడా ఆమె పేరు ఉంది. ఆమె కంప్లైంట్ చేసినందువల్లనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది, విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఆమె పేరు కూడా మరి ఏదైతే జీవోలో కూడా పొందుపరచడం జరిగింది. కేవలం కుర్చీ కోసమే. మరి అదే కాకుండా కడప నగరంలో ఎన్నికలు జరిగితే 50 కార్పొరేటర్ స్థానాల్లో 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు గెలుపొందడం జరిగింది. మరి ఏదో ఒక రకంగా వాళ్ళను డబ్బులు ఎర చూపి, వాళ్లకు పదవులు ఎర చూపి, మరి వాళ్ళ లొసుగులను చూపి కొందరిని మరి వాళ్ళు ఏదో ఒక రకంగా మెజార్టీ సభ్యుల్ని కార్పొరేటర్ని తమ వైపుకు తిప్పుకోవాలని చెప్పి మరి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళ శాయశక్తులన్నీ కూడా ఉపయోగించేశారు. కానీ అది సాధ్యపడలేదు. వాళ్ళు ఎన్ని ఉపయోగాలు చేసినా కూడా కేవలం 6-7 మంది మాత్రమే మరి వాళ్ళకు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి వాళ్ళు మాత్రమే పోవడం జరిగింది. మరి 6-7 మందితో మరి నేను మళ్ళీ ఆ కుర్చీ పైన కూర్చోలేనని చెప్పి మరి ఏదో ఒక రకంగా మేయర్ని దింపాలి అనే ఆలోచనతో భాగంగానే మరి చట్టంలో ఎక్కడ లొసుగులు ఉన్నాయి అని చెప్పి ఒక సంవత్సరం పాటు మరి దాన్ని వెతికి తీసి మరి ఈరోజు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసము? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన మరి మేయర్, ప్రతి కార్పొరేటరు సుమారుగా 5 నుంచి 6 వేల ఓటర్ల ద్వారా ఈరోజు గెలుపొందడం జరుగుతుంది. మరి ఆ కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఒకరిని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన వాళ్ళను ఈరోజు చిన్న లొసుగులు చూపించి మరి తొలగించడం అనేది ఇది చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు. కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే
మరి ఈ రకంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇది. మరి అదే కాకుండా నిజంగా ఈ వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో మరి ఆ ఆర్డర్స్ చదివితే ఎంత ఇదిగా ఉందంటే, మరి ఎవరైతే అమరేష్ అని చెప్పి మరి ఏదైతే కొత్తమతి సురేష్ బాబు గారి తనయుడు, అంటే మేయర్ గారి తనయుడు, మరి అతను ఒక కంపెనీ పెట్టి అతను ఎన్రోల్ చేసుకున్నాడు మున్సిపల్ కార్పొరేషన్లో యాజ్ ఏ కాంట్రాక్టర్గా నమోదు కావాలని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. దాంట్లో పార్ట్నర్గా వాళ్ళ అమ్మగారైన జయశ్రీ గారిని, కొత్తమతి సురేష్ బాబు గారి మిసెస్ని దాంట్లో పార్ట్నర్గా పెట్టి మరి ఆయన అప్లై చేశాడు. నేను ఒకటే కోరుతున్నాను, మరి అధికారులు ఆనాడు ఎవరు అధికారి ఇక్కడ మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ 2023లో ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి, మొత్తం చట్టాలన్నీ కూడా ఆయనకు తెలిసి ఉంటాయి. అలాంటి ఐఏఎస్ ఆఫీసరు ఎవరైనా నేను అర్జీ పెట్టుకుంటా, ఎవరో రోడ్డు పైన పోయే వాళ్ళందరూ కూడా అర్జీ పెట్టుకుంటే నువ్వు కాంట్రాక్టర్గా నమోదు చేసేస్తావా? ఎవరైనా చట్టానికి లోబడి ఎవరైతే పెట్టుకుంటే నువ్వు ఏదైతే అప్లికేషన్ ఎవరైనా ఇస్తారో ఆ అప్లికేషన్ని పరిశీలిస్తారు కదా. మీరు ఎందుకు పరిశీలన చేయలేదు? పరిశీలన చేసి ఇది చట్ట విరుద్ధంగా ఉంది, మీ తండ్రి గారు ఇక్కడ మేయర్గా ఉన్నారు, ఈ అప్లికేషన్ మేము యాక్సెప్ట్ చేయలేను, నీకు మీ ఈ ఫర్మ్ని మేము కాంట్రాక్టర్గా మేము నమోదు చేయలేమని చెప్పి ఎందుకు రిజెక్ట్ చేయలేదు? మరి ఎవరు దీనికి బాధ్యుడు? ఏదైనా మేయర్ దాన్ని సైన్ చేసి కాంట్రాక్టర్గా నమోదు చేసే అధికారం మేయర్ గారికి ఉందా? అది పూర్తిగా అధికారులు ఎవరైతే దానికి సంబంధించిన ఎంఈ ఉంటారు, ఈ ఉంటారు, వాళ్ళ యొక్క పరిశీలన చేసిన తర్వాత కమిషనర్ గారు దాన్ని ఆమోద ముద్ర వేస్తారు వాళ్ళ కాంట్రాక్టర్గా. మరి అలాంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా ఉండి మరి ఎందుకు దానికి రిజెక్ట్ చేయలేకపోయాడు? మరి అది ప్రధానమైన తప్పు. అంటే ఇప్పుడు మేయర్ గారికి నోటీసులు ఇచ్చారు, విజిలెన్స్ విచారణ అంటున్నారు, మరి అట్లా ఆమోదించాల్సినటువంటి కమిషనర్కి ఏమైనా నోటీసులు ఇచ్చారు? ఎక్కడ ఎవరికి లేదు, అధికారులు ఎక్కడ బాధ్యులు చేయలేదు. వాళ్ళు కేవలం టార్గెట్, ఎందుకంటే రాజకీయ కక్ష ఇది పూర్తిగా ముమ్మాటికి 100కు 200% ఇది రాజకీయ కక్ష మాత్రమే. దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా. మరి అధికారి తప్పిదం చేస్తే మరి అది ఆ పర్యవసరం ఎవరు అనుభవిస్తున్నారు? ప్రజాప్రతినిధి అనుభవిస్తున్నాడు. నువ్వు చేసిన తప్పు అది ఎవరి మీద రుద్దుతున్నారు? మీరు మేయర్ గారి మీద రుద్దుతున్నారు. మరి ఆ అధికారికి ఎక్కడ మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదే? నువ్వు ఎందుకు ఆ ఫర్మ్ని నువ్వు రిజిస్టర్ ఎలా చేశావని చెప్పి మరి ఆ అధికారికి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? మరి ఇవన్నీ కూడా చూస్తుంటే కేవలం ముమ్మాటికి వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ అధికారులు వాళ్ళు చెప్పు చేతుల్లో ఉన్నారు. మేము ఎట్లా చెప్తే అధికారులు, ఎందుకంటే నిన్ననే ఆయనకు పిలిచారు ఎవరు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. నిన్న మేయర్ గారు పోయి అక్కడ హాజరయ్యి వచ్చారు. ఆగమేఘాల మీద నిన్న సాయంకాలం 3:30కు ఏమో ఆయనకు సమావేశం కామని నిన్న పిలిచారు. నిన్న 3:30 నుంచి సుమారుగా 4:30-5 గంటల వరకు ఆయన ఆఫీస్లోనే ఉన్నాడు. మరి ఈరోజు చూస్తే ఉదయమే ఈరోజు ఆర్డర్స్ వచ్చేసాయి. అంటే దానికోసమే ఆగమేఘాల మీద ఈరోజు ఆర్డర్స్ తీయడము. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే కేవలం ఆ కక్ష సాధింపు ఒక్కటే. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు విశాఖ మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ ఉందో దాంట్లో ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందింది, ఇట్లా బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించినటువంటి మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల మీద ఈ విధమైనటువంటి టార్గెట్ అవిశ్వాసం పెడుతున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు ఎట్లా తీసుకుంటారు? ఈయన కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మేయర్. డెఫినెట్గా అండి, చూశాం కదా మననే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మహిళ ఒక గ్రేటర్ విశాఖపట్నం మేయర్గా ఉంటే మరి ఆమెను ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ఆమెను తొలగించారో మనం చూసాం. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో బీసీలు ఉండకోకూడదు, కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మాత్రమే ఈరోజు అధికారులు ఉండాలి. మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళే పెద్ద పదవుల్లో ఉండాలి. మరి బీసీలు కానీ, మరి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ మరి వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద హోదాల్లో ఉండకోకూడదని చెప్పి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆలోచన ఆ విధంగా ఉంది. మరి దాంట్లో భాగంగానే మొన్న అక్కడ విశాఖలో ఉండే బీసీ మేయర్ని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగించారు. మరి ఏ రకంగా ఒక్కొక్కరికి కోట్లాది రూపాయలు ఇచ్చేసి డబ్బులు విదేశాలకు తీసుకెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అదే
ఏదైతే ఉందో అదే ఉపయోగించాలని చెప్పి కూడా కడపలో కూడా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ చేతలు కాలేదు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ అంటే ఇక్కడ కడపలో కానీ వైఎస్ఆర్ జిల్లాలో ఆ కుటుంబానికి అభిమానించే వాళ్ళు ఉండారు. ఇక్కడ డబ్బులు కమ్ముడుపోయే వాళ్ళు లేరు ఇక్కడ రాజకీయాల్లో. కేవలం ఆ కుటుంబాన్ని అభిమానించి ఈరోజు రాజకీయాలు ఉండేవాళ్ళు ఈరోజు లక్షల్లో ఉండారు. మరి అలాంటి వ్యక్తులే ఈరోజు మా కార్పొరేటర్లు కూడా ఈరోజు వాళ్ళకు కూడా లక్షల రూపాయలు ఎరచూపారు. వాళ్ళకు పదవులు ఎరచూపారు. మీకు చైర్మన్ పదవులు ఇస్తాము, మీకు ఆ పదవులు ఇస్తామని చెప్పి ఎరచూపినా కూడా ఎవరు కూడా మా కార్పొరేటర్లు లొంగలేదు. లొంగకపోతే ఏం చేయాలి అనేది, నా కుర్చీ మాత్రం ఆ డయాస్ పైన ఉండాలి. ఆమె ఒకటే శపథం ఏమంటే నా కుర్చీ డయాస్ పైన ఉండాలి. మరి ఆ డయాస్ పైన కుర్చీ ఉండేదానికోసం ఎందాకైనా నేను పోతానని చెప్పి మరి ఈరోజు ప్రభుత్వంలోని పెద్దల్ని కూడా ఒప్పించుకొని మరి ఈరోజు ఆ లొసుగుల్ని బయటికి తీసి మరి ఈరోజు ఆయనకు తొలగిస్తున్నామని చెప్పి మరి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు ఎందుకంటే మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకైన వాళ్ళం, మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళము. ఈరోజు 49 మంది కార్పొరేటర్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డారంటే ఇది సమానమైన విషయం కాదు. 50 స్థానాలలో 49 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డారంటే ప్రజలు మరి ఆనాడు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ దిశలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందాకైనా న్యాయ పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా సురేష్ బాబుకి జరిగింది తీవ్రమైనటువంటి అన్యాయం. కేవలం ఆమె కుర్చీ కోసమే ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.